ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు హృదయంలో బాధ ఎక్కువ ఉంటే నిద్ర పట్టదు కదండీ! ఎంత విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా కూడా నెమ్మది లేకుండా ఉంటది. విశ్రాంతి ఉండదు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మనకున్న సమస్యల వలన అలసిపోయిన మన హృదయాలకు దేవుడు విశ్రాంతి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేని నుంచి విశ్రాంతి ఇస్తాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, సమస్త ప్రజలందరికీ కూడా దేవుడు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎలాంటి పరిస్థితి నుంచి విశ్రాంతి అంటే, ప్రయాసపడి భారము మోస్తున్న మనందరికీ కూడా ఎంతో భారము మోస్తూ ఉంటాం కదండి. కుటుంబ భారము మోస్తూ ఉంటారు, అప్పుల భారం ఉంటది, అనేక రకాల భారాలు మోస్తూ కొన్నిసార్లు అనిపిస్తది, ఎందుకు ఈ జీవితం, అలసిపోతున్నాను, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందకరమైన వాతావరణం నా జీవితంలో లేదు అని చాలా సార్లు మనం బాధపడుతూ ఉంటాం. ఆ భారాన్ని మనం ప్రయాసతో లాగుతూ ఉంటాం. చాలా కష్టముతో జీవితాన్ని లాక్కొస్తూ ఉన్న అనేక మందికి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎప్పుడు విశ్రాంతి వస్తదంటే, దేవుడు అంటాడు, నా యొద్దకు రండి. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నీకు విశ్రాంతి ఇస్తాడు. నీ భారము నువ్వు మోసుకుంటూ ఉన్నావు అనుకో, నీ భారము, నీ సమస్యల పట్ల, నీకున్న పరిస్థితుల పట్ల నువ్వు దేవుని సహాయం అడగకుండా నీకు నువ్వు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు జోక్యం చేసుకోడు. ఎందుకంటే నా బిడ్డ ప్రయాస పడుతున్నాడు కదా, నా బిడ్డ ఒక సొల్యూషన్ వెతుక్కుంటుంది కదా అని చెప్పి దేవుడు కామ్ గా చూస్తూ ఉంటాడు. అయితే ఒకవేళ నువ్వు ఆ సమస్యను దేవుడికి అప్పగిస్తే, ఆ భారాన్ని దేవునికి అప్పగిస్తే, ఆ అలసిపోయిన నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, దేవుని యొద్దకు వస్తే, అప్పుడు ఇంకా నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ భారం పట్ల, నీకున్న ఆ బాధ పట్ల, నీకున్న ఆ శ్రమ పట్ల నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. మనకున్న భారములు, ఎన్నో బాధ్యతలు కదండి. ఈ జీవిత యాత్రలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, తెలుసో తెలియకో మనం చేసిన తప్పులకి ఎన్నోసార్లు అనుభవిస్తూ ఉంటాం. లేకపోతే మనము చేయని వాటికి కూడా నిందలు పడుతూ ఉంటాం. అలాంటి ఎన్నో భారాలు, ఎన్నో బరువులు మన జీవితంలో మోస్తూ ఉంటాం. వాటన్నిటికి యేసే దగ్గరికి వస్తే యేసే విశ్రాంతి ఇస్తాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటదంటే, దేవుడు అంటాడు, నేనిచ్చే శాంతి లోకం ఇచ్చినట్టు ఉండదు. దేవుడిచ్చే శాంతి, లోకం ఒకవేళ శాంతిస్తే కొంతసేపే, కానీ దేవుడు విశ్రాంతిస్తే, దేవుడు నెమ్మదిస్తే, దేవుడు శాంతిస్తే అది సంపూర్ణంగా ఉంటది. మరి ఈ రోజు నువ్వు ప్రయాసపడుతున్నావు మంచిదే, నువ్వు కష్టపడుతున్నావు మంచిదే, దేవుని వద్దకు వస్తావా? జీవితం అనే బండిని లాక్కొస్తూ ఉన్నావు, అలసిపోయావు, హృదయము బరువెక్కిపోయి ఉండొచ్చు, మనసు నెమ్మది లేని పరిస్థితులు ఉండొచ్చు, నిద్రపోదామని ప్రయత్నించిన నిద్ర పట్టని పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు వస్తే ఆయన విశ్రాంతి ఇస్తాడు, నెమ్మదిస్తాడు. అలసిపోయిన మన హృదయాలకు, భారముగా ఉన్న మన జీవితాలకు దేవుడు ఈ రోజు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. మరి ఆయన యొద్దకు వస్తామా? ఆయన యొద్దకు వస్తే దేవుడు మనకి విశ్రాంతి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.